ఎవరైనా ఓకే కొంతమంది చెప్పిన ఆన్సర్ రైట్ చూద్దాం. నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ అమితాబ్ బచ్చన్ అబ్దుల్ కలామా. సరే ఆయన రైట్ రాంగ్ చూద్దాం. నెక్స్ట్ వన్ సార్ ఎవరు? అబ్దుల్ కలాం ఏం చేసేవాడు? ఏం చేసేవాడు? సైన్స్ చేసేవాడు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఇది చెప్పండి అమ్మా, ఇది చెప్పండి, ఇది 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 చెప్పండి. ఇప్పుడు హలో బీజేపీలో చూడలేదా? బీజేపీలో చూడలేదా? ఎవరు అందులో మీరు? బీజేపీ ఇందులో నాకు లేడా? లేదా మరి అయితే ఎవరు? రితిక్ రోషన్. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ ఆన్సర్ నేను మంచి వాలీబాల్ ప్లేయర్ కదా? ఇంకో ఆడతారా? ఓకే ఏం ఆడతారు? ఓకే నెక్స్ట్ వన్. ఓకే నెక్స్ట్ వన్. నెక్స్ట్ నెక్స్ట్ ఈయనెవరు? ఉదయ్. హలో ఏనెవరు? వెరీ గుడ్. నెక్స్ట్ ఏం చెప్పారు? ధనుష్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? నేనేం చేస్తాడు? ఎవరైనా? ఓకే నెక్స్ట్ ఈయనెవరు? కాజల్. వెరీ గుడ్. చెప్పండి. ఏ పేరు అక్క? నీ పేరు? గౌషియా. వెరీ గుడ్ సార్. నెక్స్ట్ వన్ సార్ ఎవరమ్మా? కాజలా? బాగా గమనించండి, బాగా గమనించండి. మనకి సైడ్ ఏం లేవాడా? హ్యాండ్స్, చేతులు లేవు. అయినా కానీ ఒలింపిక్స్ లో మన ఇండియాకి ఆమె పారా ఒలింపిక్స్ లో మెడల్ సంపాదించింది. ఇది షూటింగ్ ఆర్చరీలో. ఆర్చరీ అంటే తెలుసు కదా, ఏం చేస్తారు అందులో? తెలుగులో ఏమంటాం? అది వేయాలంటే అట్లీస్ట్ సింగిల్ హ్యాండ్ అని ఉండాలి. సింగిల్ హ్యాండ్ కదా, ఆమెకి 2 హ్యాండ్స్ కూడా లేవు అనమాట. అయినా కానీ ఆమె సంపాదించింది అనమాట. ఏం సంపాదించింది? మెడల్. పారా ఒలింపిక్స్ లో మనకి ఇండియాకి మెడల్. నెక్స్ట్ ఎస్. ఇప్పటి వరకు మీరు చూసిన ఫొటోస్లలో వాళ్ళందరూ కూడా పుట్టినప్పుడు ఎవరు కూడా గొప్ప వ్యక్తులుగా పుట్టలేదు. No one is born as a great people. No one fell from sky as a great people. పుట్టినప్పుడు ఎవరు కూడా ఆకాశం నుండి గొప్ప వ్యక్తులు ఎవరైనా కింద పడ్డారా? అబ్దుల్ కలాం కానీ, షారుఖ్ ఖాన్ కానీ, అమితాబ్ బచ్చన్ కానీ, ఇంకా అక్కడ ఉన్న మెస్సీ కానీ, రొనాల్డో కానీ ఎవ్వరు కూడా మీలాగా మాలాగా అందరు కూడా సాధారణ వ్యక్తులాగానే జన్మించారు అన్నమాట. ఎలాగ జన్మించారు? They were ordinary people but became extraordinary. They were ordinary people but became సాధారణ ప్రజలే అసాధారణంగా ఎదగలిగారు అన్నమాట. ఏ విధంగా ఎదగలిగారు?